గుడి ఉంది కదా, ఆ గుడి చుట్టుకొండ దగ్గర పోలేరమ్మ గుడి అంటారు. గుంటూరులో ప్రముఖమైన ఆలయం ఇది ఒకటి. ఇదంతా చుట్టుకుంట. దీన్ని వాకింగ్ ట్రాక్గా చేసుకొని చక్కగా ప్రజలు ఉపయోగించుకుంటారు. ఎదురుగా చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో కూడా జిమ్ము సంబంధించిన కొన్ని పరికరాలు ఉన్నాయి, అవి కూడా చేసుకుంటున్నారు. ఈ పక్క వచ్చేసరికి మెడిటేషన్ హాల్ కూడా ఉంది. వీళ్ళందరూ దీన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. దీనివల్ల వీళ్ళ ఆరోగ్యాలు ఎంతో బాగుంటాయి. అలాగే నా చిన్నతనం నుంచి గుంటూరులో నాకు తెలిసిన ప్లేస్ల గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను మీకు. అవి ఏంటంటే, గుంటూరులో మా చిన్నతనం చిన్న ఊరు అయితే దీంట్లో కానీ పక్కన కానీ చెరువులు, కుంటలు ఇట్లా ఉండేవి. వర్షం నీళ్ళన్నీ అక్కడ వచ్చి నిలబడేవి. అవి ఊరి ప్రజలు ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే మా ఇంటికి దగ్గరలో కోనేరు కూడా ఉండేది, చాలా గొప్ప కోనేరు అది. తర్వాత మా చిన్నతనంలోనే అది పాడుపడిపోయింది. ఇప్పుడు దాన్ని మా చిన్నతనం నుంచే వాడుకలో లేదు. అలాగే ఈ చెరువులు, కుంటల గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు. కుంటలు మెయిన్ నాకు తెలిసిన 3 ఉన్నాయి. ఒకటి చుట్టుకుంట, రెండోది పరమాయి కుంట అని ఉంది అటు విజయవాడ రోడ్లో, కాకాన్ రోడ్డు అనేవాడు ఇంతకుముందు. తర్వాత ఇంకోటి ఏటుకూరు రోడ్లో సాకల గుంట అని ఉంది. ఈ 3 ముఖ్యమైనవి. ఈ 3 వాటిల్లో ఆ పరమాయి కుంట అనే దాన్ని కబ్జా చేసి మొత్తం ఆక్రమించారు. దాని రూపురేఖలే లేవు ఇప్పుడు. అన్ని షాపింగ్ మాల్ ఏర్పడిపోయినాయి అక్కడ. తర్వాత చాకలగుంట అనేది వచ్చేసరికి కొంచెం భాగం మిగిలింది. ఈ మధ్య అసలు అటు వెళ్ళలేదు. ఈ పరమాయి కుంట ఒక్కటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, అంతకంటే బెటర్గా ఉంది. దానికి కారణం ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు. వాళ్ళు దీన్ని కాపాడుకొని వాళ్ళకి అనుగుణంగా మలుచుకొని హ్యాపీగా ఉదయం స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయటం, మెడిటేషన్ చేయటం, వ్యాయామాలు చేయటం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు. దీన్ని కాపాడుకుంది. అలాగే చెరువులు ఉన్నాయి మాకు. నాకు తెలిసి 2 చెరువులు గుంటూరులో. ఒకటి నల్ల చెరువు మా ఇంటి దగ్గరలో ఉండేది. ఆ నల్ల చెరువు మధ్యలో పెద్ద ఎత్తుగా కొండలాగా ఉండేది, దాన్ని కట్ట అనేవాళ్ళం. దాని పక్కనే ఇంకోటి చిన్నది ఒకటి ఉండేది. అక్కడ ఎండాకాలం ఆటలు ఆడుకునేవాళ్ళం మేము వెళ్ళి. వర్షాకాలం వచ్చేసరికి వర్షం నీళ్ళు ఉండేవి. దాంట్లో ఇందిరాగాంధీ గారు 1980 ప్రాంతంలో, అంతకుముందే అయి ఉండొచ్చు, పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆమె పేరు మీద సగభాగం. అది నల్లజెరు 1వ లైన్ నుంచి 25వ లైన్ దాకా ఉంటాయి. అంత పెద్ద ఏరియా అనమాట అది. అది కొంత భాగమే, 35 భాగం అది. ఇంకా మిగిలిన 65 భాగంలో ఒక 35 భాగం మా పెద్దవాళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు. వాళ్ళ హయాంలో వాళ్ళు కొంతమంది పేదలకి ఇళ్ల పట్టాలు పంచి ఇచ్చారు. అది డిఎస్ నగర్గా పేరు పొందింది. అవి కరెక్ట్గా ఎన్ని లైన్లో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ ఇచ్చిన వాటిలో మాకు ఒక ఫ్లాట్ వచ్చింది, మనిషికి 60 గజాలు అనమాట. ఆ విధంగా అది కొంత, మధ్యలో మిగిలిన కొంత తర్వాత మెల్లిగా ఆక్రమించుకొని ఆ నల్ల చెరువు అనేది అని రూపురేఖ లేకుండా పోయినందుకు మనకేం బాధ ఏం లేదు. దాని ప్లేస్లో కొంతమంది ప్రజలకి ఇల్లు ఏర్పడినాయి, సంతోషమే. రెండోది వచ్చేసరికి ఎర్రచెరువు అనేవాళ్ళు. ఎర్రచెరువు అవునో కాదో నాకు తెలియదు, కానీ పాత గుంటలో ఉంది. అది ఒక పక్క భాగమేమో కొంత కర్మాల్ సత్రాలుగా ఉపయోగిస్తున్నారు వాళ్ళు, చాకలోళ్ళు ఆడుకోవటానికి. అప్పుడు చాకలోళ్ళు ఉండేవాళ్ళు, దాని ప్రత్యేకంగా అక్కడ ఉతికేవాళ్ళు. ఇప్పుడు అంతగా లేరు వాళ్ళు.
కర్మాల సత్రం కొంత ఆడుకుంటున్నారు. ఇంకో కొంత భాగంలోనేమో కొంత బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కట్టారు. మేము దాదాపు నేను పుట్టేసరికే ఉందనుకుంటా. దాని పక్కనే ఇంకొంత ఖాళీ ప్లేస్ ఉంది, దాన్ని అట్లాగే వదిలేశారు ఎందుకో. చాలా వరకు స్టేడియం పక్కన కొంత కబ్జా జరిగింది, రోడ్డు పక్కన. యువతలకు మాత్రం రాలేదు ఎందుకో కబ్జాదారులు. అది ఒకటే స్టేడియం మిగిలింది. అది కరెక్ట్గా దాన్ని బాగు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడించగలిగే అంత గొప్పగా ఉంటుంది అది. ఇది నాకు తెలిసిన గుంటూరు విషయాలు కొన్ని మాత్రమే మీకు తెలియజేద్దామని ఈ వీడియో. ఇట్లు మీ శ్రేయోభిలాషి.